ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడున్నాడా? అర్థమైందా? ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడున్నాడా? ఇది ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి సంగతి. ఎందుకు ఇది పెట్టవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అని అంటే, భీకరమైనటువంటి యుద్ధాలు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయి. దేవుడు ఆ విషయాన్ని ఎప్పుడో బైబిల్లో రాయించేశాడు. ఏమండి, ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఏమింటారని దేవుడు ముందే 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడండి. మీరు యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారం వింటారు. అంటే ఈరోజు మనకి టీవీల ద్వారా, నెట్ ద్వారా, సెల్ ద్వారా మనకి ఏ దేశానికి ఏ దేశం యుద్ధం జరుగుతుందో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో, ఎంత నష్టం జరుగుతుందో, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం వింటున్నాం. ఈరోజు మన కళ్ళతో చూస్తున్నాం కూడా. దేవుడు ఈ విషయాన్ని ముందే ప్రస్తావించారు. ఏమని అని అంటే, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. వింటారు, ఇక ముందు వినబోతారు. అంటే అప్పుడు రాసేటప్పుడు అన్నమాట. రాసేటప్పుడు చెప్పాడు. ఆల్రెడీ ఇప్పుడు ఆ మాటలు, యుద్ధాల గురించినటువంటి మాటలు మనం వింటున్నాం. ఏమండి, ఎంత రక్తపాతం జరుగుతుందో, ఎంత నష్టం జరుగుతుందో ప్రపంచ దేశాలకు. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ యుద్ధాల వలన నష్టమే తప్ప ఎటువంటి లాభం అనేది ఉండదు. ఆల్రెడీ ప్రపంచానికి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రపంచానికి 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. అర్థమైందా? మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుందా అని భయపడుతూ వణిగిపోతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, మనుషులు ఉన్నారు, దేశాలు ఉన్నాయి, యథాప్రకారంగా మళ్ళీ రికవర్ అయ్యారు, మళ్ళీ చక్కగా చేసుకుంటున్నారు. 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం కంటే 2వ ప్రపంచ యుద్ధం ఇంకా ఎక్కువగా జరిగింది. అయితే అప్పుడు కూడా మనుషులు ఉన్నారు, అప్పుడు కూడా యథావిధిగా ఆయా దేశాలు వాటి చట్టాలు, వాటి న్యాయాలు, వాటి విధుల ప్రకారంగా నడుచుకుంటూ వచ్చాయి. ఇప్పుడు అందరూ భయపడుతుంది ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇక భూమి మీద మనుషులు అనేవాళ్ళు ఉండరు. అర్థమైందా? 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇక భూమి మీద మనుషులు అనేవాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భయంకరమైన న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి ప్రతి దేశం కూడా అధికారికంగా, అనధికారికంగా ప్రతి దేశం కూడా కొన్ని వందల న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేసుకొని పెట్టుకున్నాయి. సైలెంట్గా కొన్ని దేశాలు, సైలెంట్గా కొన్ని దేశాలు అధికారికంగా. అర్థమైందండి? ఇలా ప్రియమైన దేవుని వల్లరా ఇవన్నీ కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాయి. ఒక్కొక్క దేశంలో ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో అధికారికంగా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి అని అంటే, రష్యాలో 5459 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయట. ఎన్ని? 5459. ఆ తర్వాత అమెరికా దేశంలో 5177 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ అంటే మీరు కాల్చుకునే సీంటప్పకాయలు కాదు, అవాసువైలు ఏదో ఎగిరేస్తుంటారు ఈ కాదు. ఒక్కొక్క బాంబు ఒక్కొక్క దేశాన్ని లేపేస్తుంది. అది ఒక్కటి చాలు, ఒక దేశం పోయిద్ది. అర్థమైందా? ఒక్కటైతే ఒక్క రాష్ట్రం పోతుంది. అదనమాట న్యూక్లియర్ వెపన్స్ అంటే. రష్యా ఎన్ని తయారు చేసి పెట్టుకుంది? 5000 చిల్లర. అమెరికా ఎన్ని తయారు చేసి పెట్టుకుంది? 5000 చిల్లర. ఏమండి? చైనా 600 అట, ఫ్రాన్స్ 290 అట, యూకే 225 అట, ఇండియా మన దేశం 180,
అలాగా పాకిస్తాన్ పక్కన ఉన్న దేశం 170, నార్త్ కొరియా 40 నుంచి 50, ఇలాగా ఇవి అధికారికంగా బయటకు వచ్చినవి. అర్థమైందా? వీళ్ళు 5,000 అని చెబుతున్నారు, ఏ 10,000 15,000 తయారు చేసుకొని ఉండొచ్చు. అర్థమైందా? వీళ్ళు 100 200 అని చెబుతున్నారు, ఏ 500 తయారు చేసుకొని ఉండొచ్చు. ఇవి ప్రపంచంలో ఉన్న పెద్ద అగ్రదేశాలు. ఇక మామూలు చిన్న దేశాలు ఉన్నాయి, అవి కూడా ఎవరికి వారు జాగ్రత్త పడతారు కదండి. అవునా? ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి పెట్టుకుంటున్నారంటే వీడు నా మీద వేస్తే వాడి మీద వేస్తామేమోనని ఒక భయంతో. ఇప్పుడు ఒక దేశం, ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి, రే పాకిస్తాన్ నా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అంటే ఆ దేశం ఏమైద్ది? భయపడిద్ది. ఎందుకని? 1-2 చాలు ఆ దేశం పోవటానికి. అప్పుడు పాకిస్తాన్ ఏమంటాడు? నీ దగ్గరే కాదు నా దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు ఎవరు భయపడతారు? ఇండియా. ఇట్లా ఏ దేశానికి ఆ దేశం భయపడటం కోసం. అర్థమైందా? ఏ దేశానికి పలానా వాళ్ళ దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ లేవు అని తెలిస్తే అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ దేశానికి ఆ దేశం సైలెంట్గా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇలా యుద్ధ వాతావరణం అనేది చూస్తున్నాం. ఒకసారి ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాంటి యుద్ధం జరుగుతుందో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఏ దేశానికి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడెక్కడ దేశానికి యుద్ధం జరుగుతుందో చూడండి. అది ఇజ్రాయేల్ అండి. ఇజ్రాయేలు ఇదిగోండి పక్కన ఇదంతా ఇజ్రాయేల్ దేశం, పక్కన ఇది గాజా అంటారు. మీరు అప్పుడప్పుడు టీవీల్లో వార్తలు విన్నప్పుడు మీకు అర్థమైపోవటానికి చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇదంతా ఇజ్రాయేల్ అనమాట. యాక్చువల్గా ఈ పాలస్తీనా ఉంది చూసారా, ఇది కూడా ఇజ్రాయేల్ దేశమే. ఎప్పుడు దాకా? ఎప్పటిదాకా? రాజుల కాలం దాకా. అర్థమైందా? రాజుల కాలం దాకా ఈ పాలస్తీనా, ఈ ఇజ్రాయెల్ మొత్తం ఒకటే దేశం. అయితే ఇశ్రాయేలీలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తు తర్వాత చాలా దేశాలు వాళ్ళ మీద అటాక్ చేసి ఈ దేశం మొత్తం కూడా అరబ్ కంట్రీస్ ఆక్రమించేశాయి. అయితే 1947 అంటే మొన్నటికి మొన్న మనకు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో ఆ ఇజ్రాయెల్ దేశానికి కూడా స్వాతంత్రం అప్పుడు వచ్చింది. 1947లో ఇదిగో ఈ మొక్క తీసుకోండి అయ్యా అని ఈ మొక్క ఇచ్చారు ఇజ్రాయేలీలకి. ఇది ఇవ్వాల, ఈ పాలస్తీనా అనే ప్రాంతం ఇవ్వాల. ఈ ప్లేస్లోనే మరి సొలొమోను కట్టిన మందిరం ఉంది. అర్థమైందా? ఈ పాలస్తీనాలోనే సొలొమోను కట్టిన మందిరం ఉంది. ఇప్పుడు లేదులేండి, ఆ ప్లేస్ అన్నమాట అది. అంటే ఈ మొత్తం ఇజ్రాయెల్ దేశంలో మీకంటూ ఒక దేశం ఇచ్చేస్తున్నాను అని ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేశాయనంటే ఈ మొక్క, ఇదిగో బ్లూ కలర్లో ఉంది చూసారా, ఈ మొక్క మీరు తీసుకోండి అని ఇజ్రాయెల్కి ఒక దేశంగా ప్రకటించారు 1947 సంవత్సరంలో. అప్పుడు ఈ పక్కన ఉన్న ఈ గాజా ఇవ్వలేదు, పాలస్తీనా ఇవ్వలేదు. ఇలా చుట్టుపక్కల కొన్ని 6 శత్రు దేశాలు ఉన్నాయి ఇజ్రాయేల్కి. ఈ చుట్టూ శత్రు దేశాలే. ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో తెలియదు వాళ్ళ మీద. చుట్టూ శత్రు దేశాలే. ఈ చుట్టూ శత్రు దేశాలతో ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధం చేస్తూ అలా ఉండిపోతుంది ఇజ్రాయెల్ దేశం. ఓకే, ఇప్పుడు చూడండి ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది. గాజాకి, ఆ పక్కనున్న పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది. ఆ లెబనాన్ పైన ఉన్న లెబనాను, అదిగోండి ఇక్కడి నుంచి, ఇదిగోండి ఇజ్రాయెల్ దేశం. అక్కడి నుంచి ఇజ్రాయెల్ ఎంత ఉంది, ఇరాన్ ఎంత ఉంది? అర్థమైందా? ఇజ్రాయెల్ ఎంత ఉంది? చిన్న మొక్క. అర్థమైందా? ఇరాన్ చూడు ఎంత ఉందో. ఇక్కడి నుంచి అక్కడికి యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా? ఆల్రెడీ ఈ చుట్టుపక్కల దేశాలతో యుద్ధం జరుగుతుంది. ఎప్పటికప్పుడు గాజా మీద, లెబనాన్ మీద, పాలస్తీనా మీద ఎప్పటికప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇరాన్ చూసారా, అంటే సుమారు అక్కడి నుంచి అక్కడికి లెంత్ ఎంతో చెప్పారు, సుమారు 2,000 కిలోమీటర్లట. 2,000 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి అక్కడికి యుద్ధం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇంకా ప్రపంచ దేశాల్లో ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది
చూడండి, అలా యుద్ధం జరుగుతుంది, వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. యుక్రెయిన్, మొన్న రష్యా, పక్కనే దేశాలు అవి, పక్కన దేశాలు రష్యా యుక్రెయిన్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్, ఏమండి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇండియా చైనా, ఆ తర్వాత బంగ్లాదేశ్, ఏమండి ఆ తర్వాత నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఇప్పుడు దాకా మీరు చూసినట్లు భారతదేశం పాకిస్తాన్ పక్కన ఉన్న దేశాలు కదా. అలాగే రష్యా యుక్రెయిన్ పక్కన ఉన్న దేశాలు. ఓకే, ఆ తర్వాత నార్త్ కొరియా, సౌత్ కొరియా పక్కన ఉన్న దేశాలు. కానీ ఇక్కడున్న ఇస్రాయేల్కి అక్కడున్న ఇరాన్కి ఎందుకు యుద్ధం? భూభాగాల సమస్య కాదు. ఎందుకు యుద్ధం? ఎందుకు వస్తుంది వారికి యుద్ధం? ప్రియమైన దేవుని వల్లరా ఇది ఫస్ట్ మనకు తెలియాలి. అర్థమైందా? ఫస్ట్ మనకు తెలియాలి. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి తోడున్నాడో లేదో మనకి తెలిసిద్ది. అంతే కదా. ఫస్ట్ కారణం తెలియకుండా ఆ తర్వాత దేవుడు తోడున్నాడు అంటే అట కుదిరిద్ది. ఫస్ట్ కారణం తెలియాలి. ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఎందుకు ఇస్రాయేల్కి, ఎందుకు ఇరాన్కి యుద్ధం జరుగుతుంది అనేటువంటిది కారణం తెలియాలి. ఆ కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక విషయం చెప్తా, జాగ్రత్త మీరు ఆలోచించండి. ఏమండి, యాక్చువల్గా 1947లో ఇస్రాయేల్కు స్వతంత్ర దేశంగా వాళ్ళకు వచ్చినప్పుడు ఇరాన్ను సపోర్ట్ చేసింది. అర్థమైందా? ఇరాన్ దేశం సపోర్ట్ చేసింది. మిమ్మల్ని ఒక దేశంగా మేము కూడా అంగీకరిస్తున్నాము అని సపోర్ట్ చేసిన ఇస్లాం దేశాలలో సెకండ్ అన్నమాట. ఫస్ట్ దేశం టర్కీ అయితే సెకండ్ కంట్రీ ఇరాన్. అంటే 1947లో బాగా ఆలోచించండి, 1947లో వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక దేశంగా మేము కూడా అంగీకరిస్తున్నాము అని ప్రకటించిన ఇస్లాం దేశాలలో సెకండ్ దేశం ఏది అని అంటే ఇరాన్. ఆ దేశం అప్పుడు వాళ్ళు సుమారు 30 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, సుమారు 30 సంవత్సరాలు ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం స్నేహభావంగానే ఉన్నాయి. ఏమండి, స్నేహభావంగానే ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఆ తర్వాత ఈ ఇరాన్ దేశంలో ఒక రాజు పరిపాలన చేసేవాడు. ఇరాన్ దేశంలో ఆ ఇరాన్ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజు ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికాకు కానీ ఇజ్రాయెల్కి కానీ, ఇజ్రాయెల్కి కానీ ప్రియమైన దేవుని వల్లరా ఈ ఇరాన్ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నేహపూర్వకంగానే ఉండేవాళ్ళు. అలా స్నేహపూర్వకముగా ఉండిన తరువాత అందులో ఈ రాజు ఏం చేశాడంటే వెస్టర్న్ కల్చర్, ఇస్లాం దేశాలు ఆడపిల్లలు చూడండి, ఇస్లామీయులు ఆడపిల్లలు ఎలా ఉంటారు, పైనుంచి కింద దాకా బురకా వేసుకుంటారు. అవునా? ఆ తర్వాత వాళ్ళకంటూ ఒక స్వతంత్రత అనేది ఉండదు. మీరు వాళ్ళ చట్టాలు ఇవన్నీ చూస్తే వాళ్ళకంటూ ఒక స్వతంత్రత అనేది, ఆడవాళ్ళకి స్వతంత్రత అనేది ఏమి ఉండదు. కొన్ని కఠినమైన చట్టాలు ఇస్లాం కంట్రీస్లో ఉంటాయి ఆడవాళ్ళకు ముఖ్యంగా. అయితే ఈ రాజు ఏం చేశాడంటే వెస్టర్న్ కల్చర్ని, అంటే ఏదైతే పాశ్చాత్య దేశాలు ఉన్నాయో ఆ పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి కల్చర్ని ఇరాన్లోకి ఆయన స్వీకరించాడు. అర్థమైందా? అంటే హాలీవుడ్ మూవీస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఏమండి, హాలీవుడ్ మూవీస్, అలాంటి హాలీవుడ్ మూవీస్ను ఆ దేశంలోకి రప్పించటం, తద్వారా వాళ్ళ కల్చర్ని వెస్టర్న్ కల్చర్గా వాటికి అలవాటు పడేటట్లుగా కొన్ని చట్టాలు మార్చటం, ఇలా చేశాడనమాట. అలా చేసిన తర్వాత 1960 ఇదంతా చూసిన తర్వాత ఒక అతను, ఎవరో ఒకళ్ళు లెగుస్తారు కదా, అలాగే ఒక అతను లేచాడు. ఆయన పేరు అయతుల్లా రుహుల్లా ఖొమైనీ ఆయన పేరు. ఆయన లేచి ఈ దేశం తప్పు చేస్తుంది, ఈ చట్టాలు తప్పు చేస్తున్నాయి కనుక కంపల్సరీగా మరి ఇవన్నీ బ్యాన్ చేయాల్సిందే, వెస్టర్న్ కల్చర్ని బ్యాన్ చేయాల్సిందే అనేటువంటి విప్లవాన్ని తీసుకొచ్చాడు ఖొమైనీ అనేటువంటి ఆయన. ఇస్లాం కంట్రీ అంటే ఇస్లాం కంట్రీగానే ఉండాలి, ఆడపిల్లలంటే ఏదైతే మన చట్టం చెప్పిందో
మన ఖురాన్ చెప్పిందో దాని ప్రకారంగానే ఉండాలి, అంతేగాని వెస్ట్రన్ కల్చర్ అవన్నీ తీసుకురాకూడదు అనేటువంటి ఒక విప్లవాన్ని తీసుకొచ్చేసాడు. అలా విప్లవం తీసుకొచ్చేసిన తర్వాత 1963లో ఈ ఖొమైనీ అనేటువంటి అతన్ని దేశ బహిష్కరణ చేశాడు ఆ రాజు. అతను ఇరాన్లో ఉండకుండా ఫ్రాన్స్లో ఉంటూ ఆయన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ ఇరాన్ ప్రజలకు చేరేటట్లుగా చేసి ఆ ఇరాన్ ప్రజల్లో ఆ రాజు మీద ఒక తిరుగుబాటు తీసుకొచ్చేటట్లుగా చేశాడు. ఇదంతా కూడా చరిత్ర. అలా చేసిన తర్వాత ఆ రాజు మీద పూర్తి వ్యతిరేకత వచ్చి 1979లో రాజు పరిపాలన పోయి ఈ ఖొమైనీ అనేటువంటి ఆయన సుప్రీంగా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరు సుప్రీంగా ఉంటారు. మన దేశంలో మరి రాష్ట్రపతి గారు ఉన్నారు. ఆయన కేవలం ఎలా ఉంటాడు, ఎంతవరకు రాష్ట్రపతి అధికారాలు అంటే కొంతవరకే. మొత్తం టోటల్ అంతా చూసేది ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ఇది మన దేశ చట్టం. అలాగే ఇరాన్లో కూడా ప్రధానమంత్రి ఉంటాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఉంటాడు. వాళ్ళకి పెద్ద అధికారాలు ఏమి ఉండవు. ఆ ఇరాన్లో సుప్రీం అనే అతను ఒక అతను ఉంటాడు, సుప్రీం. ఈ సుప్రీం అనేటువంటి అతని చేతుల్లోనే ఆ దేశం అంతా ఉంటుంది. అలాగా ఈ ఖొమైనీ అనేటువంటి అతను 1979లో సుప్రీంగా ఇరాన్ని పరిపాలన చేశాడు. అలా చేసిన తర్వాత 1989 వరకు ఆయన పరిపాలన సాగింది. అదే భావజాలంతో కూడినటువంటి, అదే మతానికి సంబంధించిన విషయాలు మరి దేశానికి రుద్దాలనేటువంటి భావాలతో కూడినటువంటి అతని తర్వాత వచ్చిన సుప్రీమే ఇప్పుడున్నటువంటి అయతుల్లా అలీ ఖమేనీ. ఈయన పేరు అయతుల్లా అలీ ఖమేనీ ఈయన పేరు. ఈయన 1989 నుంచి ఇప్పటి వరకు ఆయన సుప్రీంగా ఇరాన్లో ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే వెస్ట్రన్ కల్చర్ అనేది తీసివేసి మా ముస్లిం పద్ధతుల ప్రకారముగా మా దేశం నడవాలి. దీనికి ఫ్రాన్స్ కానీ, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వెస్ట్రన్ కల్చర్కి సంబంధించినటువంటి దేశాలు. కాబట్టి ఇప్పుడు మా యుద్ధం దేనికి అని అంటే యూదులకు, ఇస్లాం కంట్రీగా ఉన్న మాకు ఈ యుద్ధం, యూదులకు మాకే ఈ యుద్ధం అనేటువంటి కోణంలో ఇస్రాయేల్ దేశం అప్పటి వరకు స్నేహపూరితంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఈ అమెరికా, ఈ ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఏం చేశారు అని అంటే ఇది యూదులకు సపోర్ట్ చేసే దేశాలు అని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకుండా వీళ్ళు సైడ్ అయిపోయారు, ఇంకా యుద్ధాలు చేస్తున్నారు. ఇకపోతే ఇరాన్ ఏం చేసింది అని అంటే ఇప్పుడు మనం చూసాం కదా మ్యాప్లో ఇజ్రాయెల్ చూసాం కదా. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలలో కొన్ని ఉగ్రవాద సంస్థల్ని ఇరాన్ పెంచి పోషించింది. అర్థమైందా? ఇరాన్ పెంచి పోషించింది. ఎలాగా అని అంటే ఇరాకు కేంద్రంగా హిజ్బుల్లా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థకి ఇరాన్ సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ ఉన్న దేశాలకు ఈ ఉగ్రవాద సంస్థల్ని మరి పెంచి పోషించటం వలన ఎప్పుడైనా అటాక్ జరిగినప్పుడు కంపల్సరీగా ఈ ఇజ్రాయెల్ దేశాన్ని మనం సులువుగా ఏం చేయొచ్చు, మట్టు పెట్టొచ్చు అనేటువంటి ఆలోచనతో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలకు ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇది ఇజ్రాయెల్ దేశం. ఇరాకు కేంద్రంగా ఒక ఉగ్రవాద సంస్థ, సిరియా కేంద్రంగా ఒక ఉగ్రవాద సంస్థ, జోర్డాన్ కేంద్రంగా ఒక ఉగ్రవాద సంస్థ, గాజా కేంద్రంగా ఒక ఉగ్రవాద సంస్థ. ఇందులో ఉగ్రవాద ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ఎలాగైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ దేశాలన్నిటికీ కూడా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది ఇరాన్ దేశం. పక్క పక్కనే లేనప్పటికీ ఇక్కడెక్కడో ఇజ్రాయెల్ ఉంది, అక్కడెక్కడో ఇరాన్ ఉంది. ఈ రెండింటికి మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుంది అని అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి డబ్బులు, ర్యాకెట్లు, బాంబులు అన్నిటిని సరఫరా చేసి ఆ ఇరాన్ ఏం చేస్తుందని అంటే ఇజ్రాయెల్ని మట్టు పెట్టడానికి చూస్తుంది. ప్రతి యుద్ధం వెనక, ఇజ్రాయెల్ దేశం మీద జరుగుతున్న ప్రతి యుద్ధం వెనక ఇరాన్ ఉందని నమ్ముతున్నారు. అది
అర్థమైందా? ప్రతి యుద్ధం వెనక ఇరాన్ దేశం ఉంది. ప్రతి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్న ప్రతి యుద్ధం వెనక ఇరాన్ ఉంది అని ఇజ్రాయెల్ దేశం నమ్ముతుంది. అందుకనే ఇజ్రాయెల్ దేశం కానీ అమెరికా కానీ ఇమ్మీడియట్లీగా ఆయన పేరు ఏం పేరు ఖమేనీ అనేటువంటి ఆయన ఇమ్మీడియట్లీగా నువ్వు సరెండర్ అయిపోవాలి, నువ్వు సరెండర్ అవ్వకపోతే నిన్ను చంపేస్తాము అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది. అది ఒక కారణం. రెండో కారణం చెప్తే జాగ్రత్తగా ఆలోచించండి. రెండో కారణం ఏంటి అని అంటే వీళ్ళందరూ కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేసి పెట్టుకున్నారు. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. ఇజ్రాయెల్ తయారు చేసింది, కానీ అధికారికంగా మా దగ్గర ఇన్ని ఉన్నాయి అని ఇజ్రాయెల్ ప్రకటించలేదు. ఒకటి ఇజ్రాయెల్ ప్రకటించలేదు. ఇంకొకటి కొన్ని దేశాలు మరి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏంటి అని అంటే మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయము, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయము అని కొన్ని దేశాలు సంతకాలు పెట్టినాయి కొన్ని సంవత్సరాల క్రితం. అలా పెట్టిన వాళ్ళల్లో ఇరాన్ దేశం కూడా ఉంది. అంటే మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయము, మేము యురేనియం మేమంతా కూడా ఆ యురేనియంని మేము లోడ్ చేసుకున్నా మా దేశంలో మేము దాచినా అది దేనికి ఉపయోగిస్తామంటే మందులకి, తర్వాత విద్యుత్కి ఉపయోగిస్తామే తప్ప ఆ యురేనియం నిల్వలు అనేవి మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయము అని కొన్ని దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అలా ఒప్పందం చేసుకున్న వాటిల్లో ఇరాన్ ఉంది. అర్థమైందా? కానీ ఇజ్రాయేలు ఒప్పందం చేయలేదు, మాకు ఇన్ని బాంబులు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పలేదు. అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10-20 సంవత్సరాల క్రితం ఇరాన్లో సైలెంట్గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రాంతాలను ఏర్పాటు చేసింది అని కొన్ని నిఘా వ్యవస్థలు చెప్పాయి. అలా చెప్పినప్పుడు ఇరాన్ మేము చెయ్యట్లేదు, మేము సంతకం పెట్టాం కదా, మేము చెయ్యట్లేదు, ఆ యురేనియం నిల్వలు మా దగ్గర ఎందుకు ఉన్నాయి అని అంటే మేము విద్యుత్ కోసం మందుల కోసం మాత్రమే, అవి మేము న్యూక్లియర్ వెపన్స్ మేము తయారు చేయట్లేదని చెప్పినప్పటికీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ నమ్మట్లేదు. అర్థమైందా? అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ నమ్మట్లేదు. నువ్వు చెప్పినంత మాత్రాన మా చెవుల్లో పువ్వులు ఏమైనా ఉన్నాయా, మేము అవన్నీ నమ్మట్లేదు, నువ్వు కానీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే మాకు అటాక్ అవుతుంది, మమ్మల్ని మీరు అటాక్ చేస్తారు అనేటువంటి కోణంతో ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ అది తయారు చేస్తుందని వీళ్ళకి అనుమానం వచ్చిందో ఇరాన్ దేశంలో అక్కడ బాంబులు కురిపించారండి. మొన్న జూన్ 13వ తారీఖు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ యుద్ధం అనేది. మొన్న జూన్ 13వ తారీఖు పలానా చోట న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రాంతం పలానా చోట ఉంది అన్నప్పుడు దాని మీద ఇజ్రాయెల్ ఏం చేసిందంటే అటాక్ చేసింది. ఎందుకు ఇదంతా అని అంటే ఎప్పుడైతే ఈ మతానికి సంబంధించిన ఈ నాయకులు పాలించడం మొదలు పెట్టారో యూదులకు మాకు ఇస్లాం పాటిస్తున్నటువంటి మాకు మీరు వ్యతిరేకులు అనేటువంటి భావంతో ఈ ఇరాన్ ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తూ ఇజ్రాయెల్ అనే దేశమే లేకుండా చేయాలని పట్టుకొని కూర్చుంది. ఒకటి, మమ్మల్ని ఇంత చేస్తావా అని, అసలు ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తామని ఇప్పుడు వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుంది అని అంటే, ఎంత దూరం వెళ్ళొచ్చు అని అంటే, ఇంతవరకు అధికారికంగా అమెరికా డైరెక్ట్గా వీళ్ళ మీద ఎటువంటి అటాక్స్ చేయలేదు, కానీ చెయ్యబోతుంది, చేసే అవకాశాలు ఉన్నాయి, అమెరికా ఇజ్రాయెల్ కలిసే అవకాశాలు ఉన్నాయి అని ప్రపంచం అంతా భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే ఒకవేళ అమెరికా రంగంలోకి దిగితే మళ్ళీ ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయి ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది అని అనాలిసిస్ చేసేవాళ్ళు, వీటిని విశ్లేషించేవాళ్ళు ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఏమండి, ఒక USA, ఒక UK, ఒక యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్ ఇవన్నీ ఒకవైపు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత రష్యా, చైనా, లెబనాన్, గాజా, సిరియా, యెమెన్, ఇరాక్ ఇవన్నీ కూడా మరి ఒకవైపు వెళ్ళిపోయి మధ్య ఆసియా
మిడిల్ ఈస్ట్ అంటారు. ఈ మధ్య ఆసియాలో భీకరమైన యుద్ధం చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా మరి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ ఉండకూడదని ఇస్రాయేల్ ఉండకూడదని ఇరాన్. ఇది ఈనాటిది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని స్నేహభావంతో ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ యుద్ధ వాతావరణం అనేది నెలకొంది. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, ఎవరికి వాళ్ళు మరి అటాక్ చేసుకుంటున్నారు అన్నమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అని అంటే, ఈ యుద్ధం జరగడానికి గల కారణం ఏంటంటే కేవలం న్యూక్లియర్ వెపన్స్. అది ఇరాన్ తయారు చేసుకుంటుంది. ఇరాన్ తయారు చేసుకోవడానికి వీల్లేదు. మరి అమెరికా తయారు చేసుకుంది, మరి ఇజ్రాయెల్ తయారు చేసుకుంది. అర్థమైందా? మరి వీళ్ళు ఎందుకు తయారు చేసుకోకూడదు అని అంటే, మీరు సంతకం పెట్టారు కనుక మీరు తయారు చేసుకోవడానికి వీలు లేదు. అర్థమైందా? ఈ సంతకం పెట్టిన వాళ్ళలో మన దేశం లేదండి, మన భారతదేశం లేదు. మేము తయారు చేసుకుంటామని వాళ్ళు ఆ రోజు సంతకం పెట్టలేదు. కనుక సంతకం పెట్టిన వాళ్ళల్లో ఇరాన్ దేశం ఉంది. నువ్వు పెట్టావు కనుక నువ్వెందుకు తయారు చేస్తున్నావు? నీ వల్ల మాకు ఇబ్బంది ఉంటుంది రేపొద్దున భవిష్యత్తులో నువ్వు గిన వాటిని తయారు చేసుకుంటే. కనుక నువ్వు తయారు చేస్తున్నావు అనే ఒక విషయం మాకు తెలిసింది కాబట్టి ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడైతే నువ్వు తయారు చేస్తున్నావో మాకు అనుమానాలు వస్తున్నాయో వాటి మీద మేము యుద్ధము చేస్తున్నామని ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ప్రజల మీద యుద్ధాలు మొదలు పెట్టారు. మొన్న హాస్పిటల్ మీద వేశారు. వీళ్ళు ఏం చేశారు? ఇరాన్ దేశంలో ఉన్న ఒక టీవీ న్యూస్ మీడియా సంస్థ మీద వేశారు. ఇట్లా న్యూక్లియర్ వెపన్స్ మీద వేయాల్సినటువంటి బాంబులు కాస్త ఎటు వెళ్ళిపోతున్నాయి అని అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి ప్రజలు చచ్చిపోయేటట్లుగా అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అని అంటే, నువ్వు చచ్చిపోవలసిందే అని ఇజ్రాయెల్, అమెరికా, ఖమేనీ నువ్వు చచ్చిపోవలసిందే. ఖమేనీ అనేటువంటి ఆయన ఏమంటాడు అంటే, ఇదిగో ఇజ్రాయెల్ని లేకుండా నేను చేస్తాను, మీ వల్ల ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు అంటుంది. ఇదండి యుద్ధం. ఇప్పుడు ఈ యుద్ధానికి దేవుడు తోడు ఉంటాడా? ఇదంతా ఎందుకు చెప్పాను మీకు? యుద్ధం ఎందుకు జరుగుతుంది అనేది చెప్పాను కదా. యుద్ధం ఎందుకు జరుగుతుంది అనేది ఎందుకు చెప్పానంటే, ఇది కారణం న్యూక్లియర్ వెపన్స్. ఆ న్యూక్లియర్ వెపన్స్ కోసం చేసుకుంటున్నటువంటి యుద్ధం ఇది. అంతేగాని అక్కడ ఏదో మందిరం కట్టాలని కానీ, లేకపోతే అక్కడ ఏదో దేవుని సేవ ఏదో చేయాలని కానీ, వీటి కోసం జరుగుతున్న యుద్ధాలు కాదవి. ఒక న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇరాన్ దేశం ఎందుకు తయారు చేస్తుంది అని జరుగుతున్నటువంటి యుద్ధాలు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది ఎవరికి వాళ్ళు అంచనా వేసి వీళ్ళు గెలవచ్చు వాళ్ళు గెలవచ్చు అని అంటున్నారు తప్ప, అర్థమైందా? ఎవరో ఒకరు గెలుస్తారు, లేకపోతే సద్దుమణిగే పరిస్థితులు రావచ్చు, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం పోవచ్చు. అర్థమైంది? కనుక ఈ యుద్ధాల వెనక దేవుడు ఎందుకుంటాడు? ప్రియమైన దేవుని వల్లరా. ఇప్పుడు మీకు ఇశ్రాయేలు చరిత్ర తెలియాలి. బాగా ఆలోచించండి. ఇశ్రాయేలు చరిత్ర తెలియాలి. ఇశ్రాయేలీలు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలన్నా దేవుణ్ణి అడిగేవాళ్ళు. మీరు కానీ బైబిల్ పరిశీలన చేస్తే ఎప్పుడు వాళ్ళు యుద్ధాలకు వెళ్ళాలన్నా వాళ్ళు ఎవరిని అడిగేవాళ్ళు? దేవుణ్ణి అడిగేవాళ్ళు. ఒక దావీదు కానివ్వండి, ఒక సౌలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ఇశ్రాయేల్ రాజులు కానివ్వండి, యూదుల రాజులు కానివ్వండి, ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుతారు. దేవుడు వెళ్ళమంటే వాళ్ళు వెళ్తారు, వద్దు అంటే ఆగిపోతారు. ఊరికే 1-2 రెఫరెన్స్లు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము, ఏమండి 23వ అధ్యాయము 2వ వచనం. ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చెయ్యి అంటే, వీళ్ళు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గర విచారణ చేస్తారు? దేవుడి దగ్గర ప్రవక్తల ద్వారా విచారణ చేస్తారు. అయ్యా మమ్మల్ని వెళ్ళమంటావా వద్దంటావా? మమ్మల్ని వెళ్ళమంటే వెళ్తాం, లేదంటే ఆగిపోతాం
అని దేవుని యొద్ద వాళ్ళు విచారణ చేస్తారు. అలా విచారణ చేసినప్పుడు, అంటే దేవుని అడిగినప్పుడు దేవుడు వాళ్ళని వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, వద్దంటే ఆగిపోయేవాళ్ళు. ఇట్లా జరిగేది ప్రాసెస్ వాళ్ళ యుద్ధాల వెనక. ఈ ప్రాసెస్ జరిగేది వాళ్ళు చేసే యుద్ధాల వెనక. ఎందుకు ఇలా జరుగుతూ వస్తుంది అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, ఒక కాలం వరకు మాత్రమే ఈ దేశాన్ని కాపాడాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఏ కాలము ఆ కాలము అని అంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మొదటి రాకడలో ఆయన వచ్చాడో ఆ మొదటి రాకడ వరకు ఈ ఇశ్రాయేలులో ఉన్నటువంటి యోధా జాతిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. బాగా ఆలోచించండి. వాళ్ళ మీద జరిగిన యుద్ధాలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలోనూ జరిగి ఉండదు. హిట్లరు రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లరు యూదుల్ని 10 లక్షల మందిని ఓచకోత కోసేశాడు. 10 లక్షలు యూదుల్ని హిట్లరు రెండో ప్రపంచ యుద్ధం అందుకే వచ్చింది. అర్థమైందండి? హిట్లరు మరి ఈ యూదుల్ని ఏం చేశాడంటే 10 లక్షల మందిని ఓచకోత కోసేశాడు. ఐన్స్టీన్ శాస్త్రవేత్త, మీకు తెలుసుగా, ఆయన యూదుడే. అతను ఏం చేశాడంటే, ఈ హిట్లరు మా యూదుల్ని ఇంతమందిని చంపుతాడా అని అణుబాంబుని కనిపెట్టి ఐన్స్టీన్ ఎవరికి చేతిలో పెట్టాడు? అమెరికా చేతిలో పెట్టాడు. ఎప్పుడైతే అమెరికా చేతిలో పెట్టాడో, అమెరికా ఈ జర్మనీ, ఈ హిట్లరు ఆ హిరోషిమా, నాగసాకి అనేటువంటి ప్రాంతాల మీద ఐన్స్టీన్ కనిపెట్టిన అణుబాంబులను వేస్తే ఎప్పటికీ అక్కడ మంచి వాతావరణం ఉండదు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది చెప్తున్నా. అంటే ఈ యూదులు ప్రపంచ చరిత్ర అంతా వీళ్ళ చుట్టే తిరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది వీళ్ళ వల్లనే ఒక రకంగా చెప్పాలంటే. ఇకపోతే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అనుకుంటుంది కూడా ఇప్పుడు వీళ్ళు సెంటర్ పాయింట్ అయిపోయారు. అర్థమైందా? అంటే ఈ యుద్ధాలు ఏదైతే జరుగుతున్నాయో ప్రియమైన దేవుని వల్లరా, ఇవన్నీ మనం ఆలోచిస్తే వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు దేవుణ్ణి అడిగేవాళ్ళు, యుద్ధానికి వెళ్ళమనేవాళ్ళు, యుద్ధానికి వెళ్ళొద్దనేవాళ్ళు. ఇకపోతే మన క్రైస్తవులైన వారు ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఉంటాడు, మరి అక్కడ మందిరం కట్టబడుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఇప్పటి వరకు ఉంటున్నారు చాలామంది క్రైస్తవులు. ఒకసారి మీరు కూడా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. నిజంగా అక్కడ మందిరం కట్టబడటం అనేది దేవుని సంకల్పమా? మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మందిరం కట్టాలంటే బలిపీఠం కూడా కట్టాలిగా, అవునా? మందిరంలో భాగం ఏంటిది? బలిపీఠం. మరి బలిపీఠం కట్టాలన్నప్పుడు బలిపీఠం మీద ఎవరిని బలి ఇయ్యాలి? ఆల్రెడీ అందరి కోసం ఎవరు బలయ్యారు? యేసుక్రీస్తు వారు బలయ్యారు. మరి యేసుక్రీస్తు వారు బలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బలిపీఠం కట్టి దేన్ని బలి ఇవ్వాలి? వాళ్ళు అలా బలులు ఇవ్వటం దేవుడి సంకల్పమా? కాదు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, అక్కడ దేవుని మందిరం అని సొలొమోను కట్టిన ప్లేసులో దేవుని మందిరం కట్టబడటం అనేది దేవుని సంకల్పంలో లేదు. మీకు ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని చూసి ఏమన్నాడు? 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపిస్తున్నారట. ఆల్రెడీ ఇప్పుడు యేసు ప్రభు చూస్తున్న ఈ దేవాలయం బాగా ఆలోచించండి. ఫస్ట్ కట్టింది సొలొమోను గారు బంగారంతో, దాన్ని కూల్చేశారు నెబుకద్నెజరు రాజు. ఆ తర్వాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు నాయకత్వాల్లో మళ్ళీ కట్టారు. మళ్ళీ కడితే ఆ తర్వాత కొన్ని యుద్ధాలు జరిగినాయి, కొన్ని మళ్ళీ పోయినాయి. ఆ తర్వాత హేరోదు అనేటువంటి అతను దాన్ని కొంచెం రీమోడల్ చేశాడు. అర్థమైందా? రీమోడల్ చేశాడు. ఆ రీమోడల్ చేసిన దేవాలయం గురించే ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అన్నాడు.
ఆ హేరోదు కట్టినటువంటి, ఆ రీమోడల్ చేసినటువంటి ఆ హేరోదు కట్టినటువంటి ఆ దేవాలయం గురించి మాట్లాడుతూ, ఇది మీరు దీని గురించి వివరిస్తున్నారు, 46 సంవత్సరాలు కట్టారని కూడా నాతో మీరు మాట్లాడుతున్నారు, అయితే ఈ దేవాలయం రాతి మీద రాయి లేకుండా మొత్తం ఊడ్చుకొని పోయిద్దిరా బాబు అని చెప్పాడు యేసుప్రభు. అలా చెప్పాడు కానీ మళ్ళీ కడతారని నేను చెప్పాడా? యేసుప్రభు కంటే ప్రవక్త ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. పడిపోద్దని చెప్పాడు కానీ పడిపోయిన తర్వాత మళ్ళీ నిలబడిద్దని ఏం చెప్పాడా? చెప్పలేదు. మళ్ళీ కడతారని ఏమని చెప్పాడా యేసుప్రభు? చెప్పలేదు. పడిపోద్దనే చెప్పాడు. అర్థమైందా? మీరు పాత నిబంధనలో ఉన్న కొన్ని వాక్యాలు చదువుకొని అవి రెండవ రాకడలో జరిగే విషయాలు అనుకుంటే పొరపాటు. బాగా ఆలోచించండి. అందుకే మనకి పాత నిబంధన పుస్తకాల యొక్క విషయం తెలియాలి. అది ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. చెరకు ముందటి పుస్తకాలు అంటే వీళ్ళు బబులోని చెరకు వెళ్ళక ముందు రాయబడిన గ్రంథాలు ఏంటి అని అంటే ఆ కాన్సెప్ట్తోనే మీరు చదివితే అక్కడ ఉన్న విషయాలు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. చెరకు ముందు అంటే వీళ్ళు చెరకు వెళ్ళలా, బబులోని చెరకు ఇంకా వెళ్ళక ముందు ఉన్న పుస్తకాలు ఏంటి అని అంటే యెషయా 1, ఇర్మియా అనేది వెళ్ళేటప్పుడు రాయబడింది. ఇర్మియాని పక్కన పెట్టండి. యెషయా 1, హోషియా 1, యోవేలు 1, ఆమోసు 1, ఓబద్యా 1, యోనా 1, నహూము 1, హబక్కుకు 1, జెఫన్యా. ఇవి చెరకు ముందు రాయబడిన పుస్తకాలు. చెరకు ముందు వచ్చిన ప్రవక్తలు, చెరకు ముందు రాయబడిన పుస్తకాలు ఇవి. ఇప్పుడు వాళ్ళు రాసి దేని గురించి రాస్తారు? రాబోయే చెర గురించి రాస్తారు. ఆ తర్వాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబోయే మందిరం గురించి రాస్తారు. అంతే కదా? చెర నుండి బయటకు వచ్చిన తర్వాతే కదా మళ్ళీ దేవాలయం కట్టబడింది. ఈ గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైనా దేవాలయం గురించి కానీ వీటి గురించి ఏదైనా ఉన్నప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి? అవి ఇప్పుడు నెక్స్ట్ ఏదో రెండవ రాకడలో కట్టబోయే విషయాల గురించి కాదు అక్కడ రాయబడింది. ఆల్రెడీ చెరకు వాళ్ళు వెళ్ళాలి, చెరకు వెళ్ళిన తర్వాత చెర నుండి 70 ఏళ్ల తర్వాత బయటకు రావాలి, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవాలయాన్ని కట్టాలి. ఒకవేళ మాట్లాడితే వాటి గురించి మాట్లాడతారు. అందుకే చెప్పాను, చెరకు ముందు ఉన్నటువంటి గ్రంథాలు అవన్నీ కూడా. ఆ తర్వాత చెరలో ఉన్నప్పుడు రాసిన గ్రంథాలు ఏంటి అని అంటే దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం. ఇవి రెండు కూడా వీళ్ళు చెరకెళ్తారు కదా 70 ఏళ్ళు, ఆ 70 ఏళ్లలో రాయబడినటువంటి గ్రంథాలు. అంటే మీకు అప్పుడు ఏమర్థం కావాలి? నెక్స్ట్ రాబోతున్న మహాసామ్రాజ్యాల గురించి, వీటన్నిటి గురించిన ప్రస్తావన ఎక్కువగా దానియేలు గ్రంథంలో మీకు కనిపిస్తుంది. అర్థమైందా? అలా అన్నమాట. ఆ తర్వాత చెర నుండి వచ్చిన తర్వాత రాయబడిన పుస్తకాలు ఏంటి అని అంటే జకర్యా 1, మలాకి 1, హగ్గయి 1. ఈ 3 చెర తర్వాత రాయబడినటువంటి, చెర తర్వాత వచ్చినటువంటి పుస్తకాలు లేదా చెర తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు. అర్థమైంది? అంటే మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ విభజన అనేది మీకు అర్థం కాకపోతే ఏ కాలానికి ఈ వాక్యాలు రాయబడ్డాయి, ఏ కాలానికి సంబంధించినవి ఈ వాక్యాలు అనేవి మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే చెప్పాను ఇదంతా. కనుక క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా మళ్ళీ మందిరము కట్టబడుతుంది అనే కాన్సెప్ట్ లేదు. మందిరం అంటే సంఘము అనేశాడు. మందిరము అని అంటే సంఘమే దేవుని ఆలయం అనేశాడు. కనుక సంఘము అంటే దేవుని మందిరము. మళ్ళీ ఇప్పుడు ఇశ్రాయేలీయులు మందిరం కడతారు అని ఎదురు చూస్తున్నారు అని అంటే ప్రియమైన దేవుని వల్లరా. అందుకే నేను ఒక ప్రశ్న వేసా, మందిరం కట్టాలంటే బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టాలంటే ఆ బలిపీఠం మీద ఎవరిని, పశువులను మళ్ళీ బలిస్తారా? అది దేవుడి ఉద్దేశమా? ఒకసారి తన కుమారుణ్ణి పంపించి లోకానికి రక్షణ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అక్కడ బలులను ఆయన స్వీకరిస్తాడా? అది తప్పు. దేవుడు దానికి యాక్సెప్ట్ చేయడు. కాకపోతే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడా అని అంటే మాత్రం ఒక విషయం చెప్తాను. ఏంటి అని అంటే, నిజంగా ఇశ్రాయేలీలు చాలా మేధావులు. ఏమండి, నేను చెప్పిన మాట కాదు. ఒకసారి టీవీ 9లో యూదుల గురించి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఒకసారి మీరు చూడండి. వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్. ఏంటి, ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ను ఓడించలేరా? కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు? లేదు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం. శాంపుల్గా కొన్ని పేర్లు చెప్తా, మీరే ఆశ్చర్యపోతారు.
ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని. జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు, కార్ల్ మార్క్స్ ఒక యూదుడు, వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది, లుకేమియాకు మందు తయారు చేసింది, హెపటైటిస్ బి మందు కనుగొన్నది, మైక్రో ప్రాసెసింగ్ చిప్, న్యూక్లియర్ చైన్ రియాక్టర్, ట్రాఫిక్ లైట్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, స్టెయిన్లెస్ స్టీల్, సౌండ్ మూవీస్, టెలిఫోన్ మైక్రోఫోన్, వీడియో టేప్ రికార్డర్, పోలో కంపెనీ, లివిస్ జీన్స్, స్టార్బక్స్, గూగుల్, డెల్ కంప్యూటర్స్, ఒరాకిల్, బాస్కిన్స్ అండ్ రాబిన్స్, డంకిన్ డోనట్స్, CNN, ABC, వాషింగ్టన్ పోస్ట్. వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు. లిస్టులా చెప్పుకుంటూ పోతే కనీసం 1-2 గంటలు పడుతుంది. మీరు ఏ రంగమైనా తీసుకోండి, యూదులు లేకపోతే అడగండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూదులను అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్. అక్కడి అణువణువు వారికి పవిత్రమే. అందుకే ఇజ్రాయెల్ పై దాడికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ. ప్రపంచంలో యూదులందరినీ కలిపితే రమారమి 1,60,00,000 మంది ఉంటారు అంతే. బట్ జాగ్రత్తగా వినండి, గత 105 ఏళ్లలో ఉన్న ఈ 1,00,00,000 మందే 15 డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. అంటే 180 నోబెల్ బహుమతులు. సో తమ బ్రెయిన్లో 1% ఇజ్రాయెల్ కోసం పెట్టినా, తమ సంపాదనలో 60% ఇజ్రాయెల్ కోసం ఖర్చు చేసిన, తమ ఆవిష్కరణల్లో 1-2 ఇజ్రాయెల్కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహానిక తప్పదు. అసలు చుట్టూ 6 శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటేనే యూ కెన్ ఇమాజిన్ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్లో అని. యూదులకు ఇంత బ్రెయిన్ పవరా? ఇజ్రాయెల్ అంటే అంత కసా వాళ్ళకి? నో డౌట్. శతాబ్దాలుగా వాళ్ళు పడ్డ కష్టం అలాంటిది. 100 ఏళ్లుగా ఎంతమంది ఎన్నిసార్లు దండయాత్రలు చేసి ఊచకోత కోశారు. బాబిలోనియన్లు యూదులను బానిసలుగా మార్చుకున్నారు. రోమన్లు కొన్ని వేల మంది యూదులను చంపేశారు. యూదుల భూభాగాన్ని చిన్నాభిన్నం చేసి చెల్లా చెదురయ్యేలా చేశారు. తలదాచుకోవడానికి వేరే దేశాలకు వెడితే అక్కడ పట్టుకుని చంపేశారు. స్పెయిన్లో యూదులను తరిమి కొట్టారు. యూరప్లో కట్టగట్టి అందరినీ సామూహికంగా చంపేశారు. యూదుల తత్వం ఒక్కటే, ఎక్కడున్నా సరే అధికారంలో ఉండాలి, వ్యవస్థపై ఆర్థికంగా పట్టు సాధించాలి. ఇవే కోరుకుంటారు వాళ్ళు. బహుశా ఆ లక్షణమే హిట్లర్కు యూదులపై ద్వేషాన్ని పెంచిందేమో. దాదాపు 10 లక్షల మంది యూదులను ఊచకోత కోసాడు హిట్లర్. అలా 100 ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తలదాచుకున్న యూదులు 1900-2000 మధ్య తిరిగి ఇజ్రాయెల్ చేరారు. అందుకే ఇజ్రాయెల్ అంటే వాళ్ళకి అంత ఇష్టం, అంత పవిత్రం. సరే, ఇంతకీ ఇరాన్తో గొడవ ఏంటి? దీనికి ఆన్సర్ చెప్పుకునే ముందు కాస్త హిస్టరీకి వెళ్ళాలి. హోలీ ల్యాండ్, పవిత్ర భూమి. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు, జోర్దాన్, లెబనాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి హోలీ ల్యాండ్ అంటారు. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు చెప్పుకునే ఈ దేశాల్లో ఇజ్రాయెల్ తప్ప అన్ని అరబ్ దేశాలే. బాగా గుర్తుంచుకోవాలి ఇక్కడ, ఈ హోలీ ల్యాండ్ను ఐక్యరాజ్య సమితి 1947లో విభజించింది. ఇజ్రాయెల్ను ఓ దేశంగా ప్రకటించింది. తమ పవిత్ర భూమిలో ఇజ్రాయెల్ కోసం ఒక ప్రాంతాన్నిచ్చి దాన్నొక దేశంగా గుర్తించడం ఏంటి అనేది అరబ్ దేశాల కోపం, ముఖ్యంగా పాలస్తీనా. సో పాలస్తీనా సివిల్ వార్కు దిగింది. ఈజిప్ట్ ఏమో గాజాన్ లాక్కుంది. జోర్దాన్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే యూదులు మహాశక్తిమంతులయ్యారుగా. 1967లో జస్ట్ 6 రోజుల యుద్ధం చేసింది ఇజ్రాయెల్. అంతే, ఈజిప్ట్ నుండి గాజాను, జోర్దాన్ నుండి వెస్ట్ బ్యాంక్ను వెనక్కి తెచ్చుకుంది. బట్ గాజా నుండి ఇజ్రాయెల్కు నిత్యం దాడి ఎదురవుతూనే ఉంది. కారణం గాజాను హమాస్ పరిపాలించడం. ఆ హమాస్కు ఇజ్రాయెల్ ఎదిరించేంత ధైర్యం, సాహసం ఎక్కడదంటే పాలస్తీనా, ఇరాన్ అండ్ అదర్ అరబ్ కంట్రీస్. హమాస్కు ఇరాన్ పరోక్షంగా ఆయుధాలు సప్లై చేసింది, కావాల్సిన ధన సహాయం కూడా చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు లింక్ తెలిసిందిగా, ఇరాన్ అంటే ఇజ్రాయెల్కు, ఇజ్రాయెల్ అంటే ఇరాన్కు ఎందుకంత కోపమో. ఎంత మేధాశక్తి వాళ్ళకుందో, మరి ఎలాంటి తెలివైన వాళ్ళు ఈ లోకపరంగా వేటిని వాళ్ళు సాధించారో. ఇప్పుడు మనకి ఫైబర్ నెట్ ఉంది కదండి, ఫైబర్ వైర్లు చాలా వెంట్రుకలాగా ఉంటాయి లోపల. అంతకుముందు పెద్ద పెద్ద వైర్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అంత అవసరంలా వెంట్రుకలాగా ఉంటాయి లోపల వైర్లు. ఇలాంటి ఫైబర్ వైర్లు ఇవన్నీ కనిపెట్టింది వాళ్ళేనట.
మొత్తం టోటల్గా మనకు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ వ్యవస్థను కనిపెట్టింది వాళ్ళేనట. టోటల్గా ఈ కొన్ని సంవత్సరాల్లోనే 180 నోబెల్ బహుమతులు వచ్చాయంటే, నోబెల్ బహుమతి అంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి అదే ఇక పెద్ద పురస్కారం ఏదైనా ఉందంటే నోబెల్ అన్నమాట. అలాంటి నోబెల్ వాళ్ళకే వచ్చినాయి అంట 180 వరకు. అంటే ఎంత మేధావులో చూడండి వాళ్ళు. ఆ జీన్స్ వస్తాయి. అబ్రహాం గారి దగ్గర నుంచి ఉన్నవాళ్ళు కదా వాళ్ళు. అబ్రహాం గారిది, ఇస్సాకు, యాకోబు. ఏమంటే మన పిల్లలకి మీ జీన్స్ ఎలాగ వస్తాయో వాళ్ళకు కూడా తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది. అది దేవుడిచ్చిన జ్ఞానం, అది జీన్స్. అది ప్రపంచంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా. చూసరికి ఎంత చిన్న దేశం, హైదరాబాద్ కంటే తక్కువ ఉంటుందట ఆ దేశం. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ కంటే చాలా తక్కువట. మహా అయితే 97 లక్షల మంది ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు జీవిస్తున్న ఎంతమంది పర్సన్స్ అంటే 97 లక్షలేనట. ఇరాన్ ప్రజలు ఎంతమంది ఉన్నారు అంటే 9 కోట్లు. 9 కోట్లు అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపితే ఎంతమంది జనమో అది ఇరాన్ అన్నమాట. అంటే ఇంతమంది జనం మీదకి ఒక హైదరాబాద్ లాంటి కొంతమంది వెళ్తున్నారు అంటేనే వాళ్ళ బ్రెయిన్ ఏంటి, వాళ్ళ టెక్నాలజీ ఏంటి అనేది. ఎందుకు మన దేశం కూడా పొద్దాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వ్యవసాయానికి సంబంధించి, ఈ వెపన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మన దేశం కూడా తెచ్చుకుంటూ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా దాదాపుగా యూదుల మీద ఆధారపడినటువంటి పరిస్థితులను నేను చెప్పట్లేదు, టీవీనే నేను చెప్తున్నాను. ఏమండి అంటే అలాంటి ఒక మేధావులు వాళ్ళు. అలాంటి వారి పక్షాన దేవుడు ఉన్నాడా అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే బైబిల్లో రాయించాడో దాని మీదే దేవుడు స్టాండర్డ్ అవుతాడు. మనుషులు చెప్పింది కాదు, ఇంకెవరు చెప్పింది కాదు. దేవుడు ఏదైతే మనకు బైబిల్లో ప్రపంచ దేశాలకి బైబిల్ ఇచ్చి ఏదైతే చెప్పాడో దాని మీదే దేవుడు ఉంటాడు. ఓకేనా? ఎప్పుడైనా సరే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, ఆయన కుమారుడు పక్షాన ఎవరుంటారో వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. అర్థమైందా? ఆయన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి పక్షాన ఏ దేశాలు ఉంటాయో, లేదా యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ పక్షాన్నే దేవుడు ఉంటాడు. అంతే తప్ప వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, ఇంకొకరు చెప్పింది కానే కాదు. కానీ ఒక మాట నన్ను ఆలోచింపచేస్తుంది బైబిల్లో. ఒకసారి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా 25 నుంచి చదువుకుందాం. ఇక్కడ అన్యజనులకు, యూదులకు గురించి పౌలు గారు మాట్లాడుతూ 25వ వచనంలో ఏమన్నాడంటే, సహోదరులారా మీ దృష్టికి, అంటే అన్యులకు చెప్తున్నాడు, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోనకుండునట్లు ఈ మర్మము అన్నాడు. చూడండి అక్కడ ఏంటిదంటే అది మర్మము అనే పదం ఉపయోగించాడు. మర్మము అంటే అందరికి అర్థమయ్యేది కాదని దాని అర్థం. మర్మము, సీక్రెట్ ఒకటి మీకు ఓపెన్ చేస్తున్నాను అన్నాడు. ఏంటి ఆ సీక్రెట్ అట? ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను, అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను అని రాయబడింది. అంటే అన్యజనులు క్రీస్తులోనికి వచ్చేంత వరకట ఇశ్రాయేలుకి ఏ మనసు ఉంటుందట? కఠిన మనసు. సంపూర్ణం అవ్వాలంట. అంటే అన్యజనులు క్రీస్తులోకి వచ్చే సంఖ్య మనకు తెలియదు. ఆ సంఖ్య అది దేవుడికే తెలుసు. ఆ సంఖ్య ఏదైతే ఉందో అది సంపూర్ణం అవ్వాలంట. అదేనా? సంపూర్ణమైనప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అప్పుడు ఒక ప్రవచనం చెప్తున్నాడు. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అని రాయబడి. చూడండి, అర్థమైందా? ఇశ్రాయేలు ఏమవుతారట?
రక్షింపబడటం అంటే యేసు లేకుండా వారికి రక్షణ రాదు. యేసుక్రీస్తు వారు లేకుండా వాళ్ళకి ఏం రాదు? రక్షణ రాదు. అంటే రాబోతున్న రోజుల్లో బహుశా వీళ్ళు ఏమైనా క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చే అవకాశం ఏదో ఉండి ఉండాలి. ప్రవచనం చెప్తున్న వాస్తవం ఇది. అర్థమైందా? ఎప్పుడు దాకా అది జరగదు? అన్యజనుల ప్రవేశము సంపూర్ణం అవ్వాలి. అంటే అన్యజనులు, యూదులు కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అన్యజనులు. ఈ అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు వాళ్ళకి దేవుడు ఎలాంటి మనసిస్తాడంట? కఠినమైన మనసిస్తాడట. ఆ తర్వాత విమోచకుడు సియోనులో నుండి వస్తాడు. అప్పుడు వారిని, ఇశ్రాయేలును దేవుడు ఏం చేస్తాడని రాయబడింది? రక్షిస్తాడు. అంటే క్రీస్తు లేకుండా కాదు, క్రీస్తు వలనే వాళ్ళకి ఏమవుతుంది? రక్షణ. అంటే బహుశా వారు కూడా ఎవరిని నమ్ముకోవాలా? యేసు ప్రభువుని నమ్ముకోవాలి. యూదులేంటి? బైబిల్లో చదువుకున్నాం కదా, యూదుడేమి, గ్రీసు దేశస్థుడేమి, దాసుడేమి, స్వతంత్రుడేమి, మీరందరూ ఎవరిని నమ్ముకోవాల్సిందే? యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిందే. అంటే యేసుక్రీస్తు వారి వలన ప్రపంచానికి రక్షణ అనేటువంటి వాస్తవం ఆల్రెడీ ప్రపంచానికి వెళ్ళింది. యూదులైన వాళ్ళు ఇప్పటికే యేసు ప్రభువుని అంగీకరించట్లేదు. ఒకవేళ భవిష్యత్తులో అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైన తర్వాత యూదులకు ఏమైనా రక్షణ ఏమైనా యేసు ప్రభు ద్వారా కలగబోతుందేమో. అదే తప్ప యేసు ప్రభు లేకుండా వాళ్ళకి రక్షణ అనేది అయితే ఉండదు. అందుకనే దేవాలయం కట్టబడటం దేవుని ఉద్దేశము కాదు. అది కనుక ఈ యుద్ధాల వెనక దేవుడు ఉంటాడంటే, ఈ యుద్ధాల వెనక దేవుడు ఎందుకు ఉంటాడు? అర్థమైందా? ఈ అసలు దేవుడికి యుద్ధాలు అనేవే వద్దనుకున్నాడు. ఏ దేశం మీదకి అందరూ ఆయన పిల్లలైనప్పుడు ఏ దేశం యుద్ధానికి దేవుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? వాళ్ళు ఇరాన్లో ఉన్న వాళ్ళు దేవుని పిల్లలు కాదా? గాజాలో ఉన్న వాళ్ళు దేవుని పిల్లలు కాదా? ఏమండి, ఇరాక్లో ఉన్న వాళ్ళు దేవుని పిల్లలు కాదా? ఇండియాలో ఉన్న వాళ్ళు దేవుని పిల్లలు కాదా? పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు దేవుని పిల్లలు కాదా? వీళ్ళందరూ కొట్టుకోమని చెప్తాడా దేవుడు? చంపుకోండి అని చెప్తాడా? ఏ యుద్ధం వెనక దేవుడు ఉండడు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు యుద్ధాలు కోరుకోలేదు. క్రొత్త నిబంధనకు రాగానే క్రీస్తు ద్వారా అందరిని దేవుడు ఏం చేశాడు? సమాధానపరిచాడే తప్ప యుద్ధాలకు వెళ్ళమని ఎవ్వరికి దేవుడు చెప్పలేదు. కనుక ఈ యుద్ధం వెనక దేవుడు ఉంటాడు, వీళ్ళు చేసే యుద్ధం వెనక దేవుడు ఉంటాడు అంటే యుద్ధం వెనక దేవుడు ఉండడు. వాళ్ళకి తినింది అరక్క చేసే యుద్ధాలు అవన్నీ కూడా. యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరంలో ఏర్పడే భోగేచ్ఛలే కదా అని దేవుడు ఎప్పుడో బైబిల్లో రాయించేశాడు. కనుక ఏ యుద్ధం వెనక దేవుడు ఉండడు. ఇకపోతే ఇశ్రాయేలీలు మందిరం కట్టడం వెనక దేవుని ఉద్దేశం ఏదైనా ఉంది అంటే దేవుడి ఉద్దేశం లేనే లేదు. క్రీస్తు తర్వాత ఇక వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైనదంటూ దేవుడికి ఏమీ లేదు. ఇరాన్ వాళ్ళు ఎంతో, యూదులెంతో ఇండియన్స్ అంతే, ఇండియన్స్ ఎంతో పాకిస్తానీలు అంతే. తప్ప ఇందులో క్రైస్తవులు అన్యజనులు అనేదే దేవుడికి ఉంటుంది, కానీ ఇక యూదులు ఇలాంటి ఈ భావాలు దేవుడికి ఉండవు. అది కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి.